అందరికీ నమస్కారం. గత 3 రోజులు బట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరి మధ్యలో మాట్లాడుకున్న విషయం అందరికీ ఆరాధ్య దైవం ఇలవేల్పు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అనేక రకాలుగా కల్తీ జరిగిందనేది అభియోగాలు. అందరికీ తెలుసు, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మన ఇంట్లో ఒక పండగ రోజు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్నానాదులు ఆచరించి తిలకం దిద్దుకొని స్వామి ముందు నిమిషమో 2 నిమిషాలు వాళ్ళకి భక్తికి తగ్గట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత మాత్రమే టిఫిన్ కానీ ఏదైనా స్వీకరిస్తారు. అట్లానే మనం పండగల రోజున ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ అనేక రకాలుగా పిండి వంటలు అన్ని రకాలుగా తయారు చేసి ఎంత పొద్దుపోయినప్పటికీ పూజా కార్యక్రమాలు కత్రువులు నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మాత్రమే వాటిని సేకరిస్తారు తప్పితే సాయంత్రం 3 అయినా ఉదయం 3ంటికి లేచిన దగ్గర నుంచి కూడా స్వామివారికి పెట్టి అంత పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాలు. దీంట్లో మరి అసలు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అనేది ఈవో గారు, అట్లానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మంది చేసినటువంటి అవి రికార్డు పూర్వకంగా చేశారు. దానికి గతంలో చేసినటువంటి పెద్దలు, అటు ముఖ్యమంత్రి కానీ చైర్మన్ గారు కానీ అవి అన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పడం అనేది బూటకం అసలు. మరి ఇదైతే మీరు ఎన్డీడీబీఏ వాళ్ళ దగ్గర నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ నుంచి మీరు ఈ విధంగా ఎందుకు ఇచ్చారని ల్యాబ్ వాళ్ళని ఎందుకు క్వశ్చన్ వేయట్లేదు? ముఖ్యంగా అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిది ప్రతి ఒక్కళ్ళ యొక్క విశ్వాసం. స్వామివారి దగ్గరికి వెళ్తే ఏ కార్యమైనా ఏదైనా స్వామివారి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే అయింది ఒక నమ్మకం, ముఖ్యంగా హిందువులకి. మరి సుమారుగా రోజు ప్రతినిత్యం 75,000 నుంచి 80,000 మంది ఈ రాష్ట్రం కాదు భారతదేశం యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ కోరికలు మొక్కులు అన్నీ తీర్చుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఆరాధ్య దైవం వద్ద వీళ్ళు ప్రసాదంలో కల్తీ చేశారని అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా వాళ్ళు తప్పు తెలుసుకొని శిక్ష అనుభవించాలి, వాళ్ళంతటా వాళ్ళే శిక్ష అనుభవించాలా. కోర్టుల ముందైనా సరే వాళ్ళు చేసుకొని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఈ శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఇక్కడ ఏదైనా అనేక రకాలుగా తప్పించుకున్నా ఆ దేవుడు వేసే శిక్షకి బలి కాక తప్పదు. ఎటువంటి శిక్ష వేస్తాడో స్వామివారి ప్రసాదంలో అంతా ఇంత తప్పు చేయలా ప్రతి హిందువు బాధపడే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా దీక్ష చేస్తున్నాడు 11 రోజులు. దానికి విరుగుడుగా మరి మీకు కనీసం కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఆ దేవుడు మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో అది కల్పించి ఇప్పుడైనా సరే మీరు కూడా మహాపరాధం చేశామని తప్పు తెలుసుకొని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా నెయ్యి సరఫరా దగ్గర నుంచి అనేక నిత్యావసర వస్తువులు దాంట్లో వాడతారు. అన్నింటినీ కూడా సక్రమంగా వాడి భక్తులందరికీ అంటే రోజుకి 80,000 అంటే 2.5 కోట్ల మంది నెలకి దర్శించుకుంటా ఉన్నారు. సంవత్సరానికి వచ్చేసరికి 24 కోట్ల మంది అంటే సమానమైనటువంటి విషయం కాదు అది. మరి అంతమంది దర్శించుకోవటం అది 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపుగా మరి 60 కోట్ల మంది 5 సంవత్సరాలు దర్శించుకొని మీరు చేసిన పాపాలకి అటువంటి ప్రసాదం మరి ఎవరు తిన్నారో అందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటారు ఇళ్లలో. కాబట్టి ఇకనైనా కూడా మీరు తప్పులు తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడటం కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి భక్తులందరికి కూడా విన్నపం, మీరు కూడా సంప్రోక్షణ చేసి ఇప్పటి నుంచి జరిగే అన్ని ప్రసాదాల్లో కూడా మీరు అటువంటి ఏమీ లేవని జరగబోయే దాంట్లో ఈవో గారు జేఈఓ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ విన్నవించారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ కల్తీ కూడా లేకుండా ప్రసాదాలు ఇస్తున్నారు. కాబట్టి అవి జాగ్రత్తగా స్వీకరించి మీ యొక్క దేవుని కృపకు పాత్రలు కావాలని మనం ఇంకొకటి విషయం చివరిగా చెబుతా ఉన్నా, మనందరం కూడా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని
ఇంటికి వచ్చేటప్పుడు మనకే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ప్రసాదం తిని ఆ దేవుని కృప పొందాలని మనందరం కూడా అక్కడి నుంచి 10 లడ్లు 5 లడ్లు వీలున్న స్తోమతను బట్టి ఇటు తెచ్చుకొని దేవుని దగ్గర పెట్టుకొని పూజా కార్యక్రమాలక తిరిగి ఇళ్ళకి తిరిగి ముఖ్యులకి అందరికీ కూడా పంచుతాం. అటువంటి గొప్ప ప్రసాదం ఇది. ఎక్కడ ప్రపంచంలోని ఇటువంటి రైట్స్ ఉండి ఈ ప్రసాదం తిన్న వాళ్ళు ఎమ్మటే చెబుతారు. ఎక్కడైనా కళ్ళు మూసుకొనైనా సరే ఈ స్వామివారి ప్రసాదం ఇచ్చేది తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని చెప్పగలిగే ప్రసాదం ఏదైనా ఉందంటే ఇటువంటి ప్రసాదం. దీన్ని కల్తీ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం నికృష్టం ఇంకొకటి ఉండదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.